ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే కనుక పెళ్లి అనేది ఒకప్పుడు పాత రోజుల్లో కావచ్చు, ముందు జనరేషన్లో కావచ్చు, ఖచ్చితంగా మనం నెరవేర్చాల్సిన ఆబ్లిగేషన్ అనో లేదా ప్రతి మనిషికి ఒక తోడు అవసరమనో ఇలాంటివి అందరూ భావించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న తరంలో, ప్రస్తుత తరంలో మాత్రం ఖచ్చితంగా ఈ వయసులోనే పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా 20స్లోనే ఆ పెళ్లి అయిపోవాలి, అంటే 25లోనో 26లోనో 27లోనో ఈ వయసు రాగానే పెళ్లి అయిపోవాలి అనే కాన్సెప్ట్ అనేది కాస్త అవుట్డేటెడ్ అయిపోయింది అనమాట. గ్లోబలైజేషన్ ఎరాలో, అంటే ప్రపంచీకరణ ఈ యుగంలో యూత్ అందరూ కూడా సెటిల్మెంట్ మీదే ఎక్కువ ధ్యాస పడుతున్నారు. చాలా మంది మనం చూస్తే కనుక చైనాలో కానీ, జపాన్లో కానీ, విదేశాల్లో చాలా దేశాల్లో అసలు పెళ్లి అనే వ్యవస్థకి కాస్త తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకా భారతదేశంలోనే మనం ఈ వ్యవస్థని పవిత్రంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మనిషికి తోడు అవసరమే, ఖచ్చితంగా ఒక పార్ట్నర్ అవసరమే, ఖచ్చితంగా వివాహ వ్యవస్థ అనేది ఉండాల్సిందే భారత సమాజంలో. అయితే అది ఏ వయసులో వివాహం చేసుకోవాలనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్. కొంతమంది అనుకుంటారు రైట్ పర్సన్ వచ్చేదాకా, అంటే నిజంగా మన మనసుకి తోడు అనిపించే వ్యక్తి వచ్చేదాకా మనం ఆగుదామని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది సమాజం కోసమో, పేరెంట్స్ కోసమో ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇంకొంతమంది కెరీర్లో సెటిల్ అయ్యాక, అంటే ఉదాహరణకి కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ స్థాయికి వచ్చిన తర్వాత, నేను ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిన తర్వాత నేను నా లైఫ్ని ఇండిపెండెంట్గా లీడ్ చేసి నేను సమాజానికి కొంత చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు, ఫస్ట్ పెళ్లి చేసుకుని జీవితాన్ని స్టార్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అనమాట. వివాహం ఏ వయసులో చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఏ వయసులో పిల్లల్ని కనాలి, ఇవన్నీ మన చాయిసెస్ అన్నమాట. పెళ్లి అయింది కాబట్టో, పెళ్లి కాలేదు కాబట్టో ఒక మనిషికి స్టాంప్ వేయటం, పిల్లల్ని కన్నారు కాబట్టో, పిల్లల్ని కనలేదు కాబట్టో, లేదా పుట్టలేదు కాబట్టో ఇంకో మనిషికి స్టాంప్ వేయటం, లేదా సమాజం పట్ల, మన యాన్సిస్టర్స్ పట్ల మన ఆబ్లిగేషన్ మనం నెరవేర్చలేదని చెప్పి మన పైన బ్లేమ్ చేయటం, ఇవన్నీ తప్పు అని నా అభిప్రాయం.